హాయ్ ఫ్రెండ్స్, ఈషా మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మరిన్ని మంచి మూవీస్ ని మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాను. మూవీ క్యాస్ట్ వచ్చేసి హెబ్బా పటేల్, రాజు రాంబాయ్ హీరో, ఇంకో ఇద్దరు హీరో హీరోయిన్లు ఉంటారు. డైరెక్టర్ మన్నే శ్రీనివాస్. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే ఓపెనింగ్ చాలా బాగా భయపెట్టాడు. ఇది పక్కా హర్రర్ థ్రిల్లర్ మూవీ అని చెప్పడానికి ట్రై చేశాడు. ఇంటర్వెల్ ముందు కూడా బాగానే భయపెట్టాడు. ఇందులో ముఖ్యంగా పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే అవుట్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలిచింది ఈ మూవీకి. గ్రాఫిక్స్ పెద్దగా లేకుండా లో బడ్జెట్ లో మంచి కంటెంట్ ఎంచుకున్నాడు డైరెక్టర్. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఈ మూవీ నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ సాంగ్ ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టాడు, అది బాగాలేదు. నలుగురిలో దెయ్యం ఒకళ్ళకే కనిపించడం, కొన్ని సీన్స్ సీరియస్ లాగా ఉంటాయి. హెబ్బా పటేల్ యాక్టింగ్ అస్సలు బాగాలేదు. ఆల్రెడీ చనిపోయిన ఈ నలుగురు మళ్ళీ ఒక్కొక్కరిగా చనిపోవడం చూపించడం అన్నది అస్సలు బాగాలేదు. ఈ క్యారెక్టర్ అయితే ఎందుకు వస్తాడో తెలియదు. తన పాపకు దెయ్యం పట్టిందని వచ్చి మళ్ళీ వీళ్ళ నలుగురిని చంపేస్తాను అంటూ వస్తాడు. తర్వాత ఏమైపోయాడు అన్నది కూడా రివీల్ చేయడు. కానీ ఈ 3 days లో ఈ మూవీ 3.4 crore కలెక్ట్ చేసింది. మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు కూడా భయపడాలంటే ఈ మూవీ చూడొచ్చు. ఇంకా భయపడాలంటే ఆ ఇంట్లోనే మూవీ ఒకటి ఉంటుంది, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. దాన్ని కూడా ఒక లుక్ వేసేయండి. మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ప్రజలకు పట్టిన దెయ్యాల్ని వదిలేస్తామని చెప్పుకుని తిరిగే స్వామీజీల నిజ స్వరూపాన్ని బయట పెడుతూ ఉంటారు. అలాగే పృథ్వీరాజు కూడా ఒక దొంగ స్వామీజీ అని తన నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని వీళ్ళ నలుగురు అనుకుని బయలుదేరిన దారి మధ్యలో ఏం జరిగింది, అసలు తనని రీచ్ అయ్యారా, తనని దొంగ స్వామీజీగా నిరూపించారా లేదా, చివరికి వీళ్ళందరూ ఏమయ్యారు అన్నదే మూవీ. మీరు గనక ఎటువంటి హర్రర్ మూవీస్ చూసారో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.